హాయ్ అండి. ఇది ఫ్రైడే ఫ్రైడే తీసిన బ్లాగ్ అనమాట ఇది. అయితే ఫ్రైడే రోజు ఉదయాన్నే లేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని పొంగల్ పెడదామని చెప్పేసి పొంగలైతే పెడుతున్నానన్నమాట. పొంగల్ నేను చాలా వీడియోలో పెట్టున్నాను. అందుకోసం అని చెప్పేసి చూపించట్లేదు క్లియర్‌గా. పప్పు, బియ్యం కడిగి పెట్టేసానమాట. పెసరపప్పు, బియ్యం కడిగి నానబెట్టుకొని ఉడికించుకొని అందులో పాలైతే వేశాను. పక్కనే పాలు కూడా పెట్టుకున్నానండి. అన్నం పప్పు మెత్తగా మనకి ఉడకాలి. చేత్తో ఇట్లా చిదిమితే ఇట్లా చిరిగిపోవాలన్నట్టు అట్లా ఉడకాలి. ఇక పక్కన పాలు పెట్టుకున్నాను కదా, అలాగే ఉప్మా కూడా చేద్దామని చెప్పేసి ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇక స్టవ్ మీద గిన్నె అయితే పెట్టాను. గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకొని ఎందుకంటే నేను ఇక్కడ ఉప్మానే కదా అని చెప్పేసి మీకు అంతా క్లియర్గా చూపించట్లేదు. ఉప్మా ఎవరికి తెలియదండి చెప్పండి. ఈ పక్కన ఉప్మా చేస్తున్నాను, ఒక పక్క పొంగలన్నం అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. అందులో అన్నం అయితే మెత్తగా ఉడికింది. ఇప్పుడు బెల్లం అయితే వేసాను. బెల్లం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగాక ఇక పల్లీలు అయితే వేయలేదు నేను ఇక్కడ. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసాను. కొంచెం అంత ఉల్లిగడ్డలు వేగడానికి సాల్ట్ వేసాను. సాల్ట్ వేసేసి ఇక మనం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఇక వాటర్ మరిగాక ఉప్మా రవ్వ అండి, ఇది గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. గోధుమ రవ్వ అయితే వేసేసుకున్నాను అనమాట. కూడా చూపించామనుకోండి, ఆ ఉప్మాయే కదా, ఉప్మా ఈ మీద పెద్ద ఉప్మానే ఎంత అని అనుకుంటారని చెప్పేసి నేనైతే ఉప్మా చూపించట్లేదు, ఇక చేస్తున్నాను. ఈ పక్కనే పొంగలన్నం అయితే రెడీ అవుతుంది. ఈలోపు ఉప్మా కూడా అయ్యిద్ది కదా అని చెప్పేసి ఉప్మా కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. రెండు ఒకేసారి అయిపోతాయి కదా అని చెప్పేసి రెండు చేస్తున్నాను అనమాట. ప్రతి ఫ్రైడే అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టుకున్నామంటే చాలా మంచిదండి. ప్రతి ఫ్రైడే మనం పూజ చేసుకుంటాం కదా, అంటే నేను రోజు చేస్తానులేండి, పూజ రోజు చేసుకుంటాను ఉదయం సాయంత్రం కంపల్సరీ. నాకేదో ఇక ఆరోగ్యం బాగలేకపోతే తప్పనిచ్చి ప్రతిరోజు నేనైతే ఉదయం సాయంత్రం దీపం అయితే పెట్టుకుంటాను అనమాట. అంటే ఫ్రైడే రోజు మనం ఇట్లా ఏదన్నా అమ్మవారికి ఇట్లా నైవేద్యం పెట్టుకుంటే మనకు కూడా చాలా మంచిది కదా అని చెప్పేసి నేను అప్పుడప్పుడు పెడతాను. అంటే ఒక్కొక్కసారి పొంగలన్నం, ఒక్కోసారి గోధుమ రవ్వతోటి, ఒక్కోసారి బొంబాయి రవ్వ, అలా పులిహోర ఒకసారి, దద్దోజనం ఒకసారి అలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అంటే ప్రతి ఫ్రైడే ఇలా ఫ్రైడే ఇలా అమ్మవారికి ఇట్లా పెట్టుకోవడం ఎంతమందికి ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఫ్రైడే ఇలా అమ్మవారికి ఇట్లా చేసుకోవడం అంటే. నాకైతే చాలా సంతోషం అన్నమాట ఫ్రైడే వచ్చిందంటే. ఎందుకంటే ఇల్లు అంతా శుభ్రంగా ఉంటుంది, నీట్గా ముగ్గులు పెట్టుకుంటాము, చాలా బాగుంటుంది కదా ఫ్రైడే రోజు. నాకైతే చాలా ఇష్టం అనమాట ఫ్రైడే అంటే. అది కానీ మళ్ళీ నాది ఫాస్టింగ్ కూడా ఉంది, అందుకోసం అని చెప్పేసి ఇక ఏదో ఒక నైవేద్యం అయితే కంపల్సరీ అమ్మవారికి అయితే పెట్టుకుంటాను అనమాట. ఇక మనకి లోపు నైవేద్యము ఇట్లా రెడీ అవుతుంది. నేను చూసారా తేనె కూడా వేస్తున్నాను, తేనె, పచ్చికర్పూరము, ఇక కొంచెం అంత పంచదార వేస్తాను, బెల్లం వేస్తాను, కొంచెం అంత సాల్ట్ కూడా వేస్తాను అనమాట. కొంచెం చిటికెడే సాల్ట్ వేస్తాను అనమాట. మనకి ఇక్కడైతే పొంగలన్నం అయితే రెడీ అయిపోయింది, అమ్మవారికి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. పక్కన నేను ఎండు కొబ్బరిని వేపుకున్నానండి, నెయ్యి వేసి ఎండు కొబ్బరి వేపుకున్నాను అనమాట. ఇక ఇందులో ఇలాచి వేసాను. ఈ ఎండు కొబ్బరిని ఇలా వేపి వేసుకుంటే చాలా బాగుంటుంది పొంగలన్నంలో. ఎండు కొబ్బరి అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని అంటే పొంగలన్నం రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ నేను పూజ చేసుకుంటున్నాను. పొంగలన్నం రెడీ అయింది కదా, పొంగలన్నం రెడీ చేసుకున్నాకే పూజ చేసుకుందామని చెప్పేసి ఇక ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను. ఫ్రైడే రోజు క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి కొంచెం నాకైతే ఫ్రైడే రోజు కొంచెం పూజ బాగా లేట్ అయిద్దండి. కొంచెం కనీసం అంటే 20 నిమిషాలు అలా పట్టిద్ది అన్నట్టు. ఎందుకంటే అంతా క్లీన్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, పూలు అవన్నీ పెట్టుకొని అవన్నీ చేసుకొని, అంటే పూజ సామాన్లన్నీ అన్నీ చేసుకునే వరకు కొంచెం టైమే పడుతుంది అన్నట్టు. ప్లీజ్ అండి, నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి. ప్లీజ్ అందరూ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. మరొకసారి చెప్తున్నాను, ప్లీజ్ అండి.
చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మరి ఎందుకో నా ఛానల్ అంటే నేను చేసేవి నచ్చట్లేదా? లేకుంటే బోర్ అనిపిస్తుందా? ఏదైనా సరే మీరు కామెంట్‌లో నాకైతే తెలపండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా! అంటే ఆహా! ఇలా చేస్తున్నానా? అంటే ఇలా చేయొద్దు అనేది నాకు కూడా తెలుస్తది కదా! అందుకోసం అని చెప్పేసి మీరు నాకు కామెంట్‌లో అయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఏదైనా మీరు కమెంట్స్ చేయండబ్బా! మీరు కమెంట్ చేస్తేనే, మీ కమెంట్ చూస్తేనే మాకు 1000 ఏనుగుల బలం వచ్చిద్దనమాట. ఎందుకంటే మీ కమెంట్స్ తోటి మాకు చాలా సంతోషం అనిపిస్తది. ఇంకా మాలో ఇంకా చేయాలన్న కోరిక ఇంకా ఎక్కువైద్దన్నట్టు. అంతేగాని మీరు కమెంట్స్ అయిపోతే మాకు అయ్యో! ఇంట్లో ఏమో ఎవ్వరు చేయట్లేదు అని చాలా బాధ అనిపిస్తది. పూజ కంప్లీట్ అయింది కదా! ఇక లంచ్‌లోకి అని చెప్పేసి క్యాబేజీ ఫ్రై చేద్దామని చెప్పేసి క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఆవాలు అది పోపు దినుసులు అయితే వేసేసుకొని ఆయిలేసి పోపు దినుసులు వేసేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేసేసుకొని ఇక ఉల్లిగడ్డలు వేగాక ఇక కొంచెం అంత పసుపు, కరివేపాకు వేసేసి క్యాబేజ్ వేసేసుకోవడం అంతేనండి. అదే ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే నచ్చలేదు ఏంటి ఇంత బోరుగా ఉంది ఏదో ఒకటి పెట్టండి. ఇట్లా అంటే ఇట్లా బాగుందా బాగలేదా ఏదో ఒకటి నాకైతే కామెంట్ అయితే చేయండి. నేను మీ కామెంట్స్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాను అనమాట. అయ్యో! అంటే కామెంట్స్ వస్తే ఎవరికైనా చాలా సంతోషం అండి. మీ కామెంట్స్ కోసం అయితే నేను బాగా ఎదురు చూస్తూ ఉంటానన్నమాట. నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. కొంచెం నా ఛానల్ ముందుకైతే తీసుకెళ్ళండి ప్లీజ్. మీకు ప్లీజ్ మరీ అడుగుతున్నాను ప్లీజ్. అందరి ఛానల్స్ అయితే మోనిటైజేషన్ అయితేనే నా ఛానల్ అవ్వట్లేదు అని నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి మిమ్మల్ని అందరిని ఇంతగా ప్రాధేయపడుతున్నాను అనమాట. నా ఛానల్ని కొంచెం అయితే ముందుకైతే తీసుకెళ్ళండి ప్లీజ్. మరి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ప్లీజ్ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. సపోర్ట్ ఉంటే చాలండి ముందుకెళ్ళొచ్చు. కానీ మీరు ఎవ్వరు మరి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్. మరి నాది నచ్చట్లేదా మరి ఏ విషయం చెప్పండి. అంటే బాగుంది బాగలేంది మీ మరి సోదిగా ఉందండి మరి ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. అంటే ఎంతమంది చూస్తున్నారు ఎక్కడి నుంచో చూస్తున్నారు అనేది కూడా కొంచెం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్. ఎక్కడి నుంచి అనేది కూడా కొంచెం ప్లీజ్ నాకు కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు క్యాబేజ్ వేసేస్తాను. క్యాబేజ్ ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టి ఉడికించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. క్యాబేజ్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్.